తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మధ్య రేగిన మాటల మంటలు మరో తీవ్రస్థాయికి చేరాయి. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత ఘాటుగా రియాక్ట్ అయ్యాయి. నిజం తెలిసేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందనే నానుడి రేవంత్ రెడ్డికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందంటూ గులాబీ దళం విరుచుకుపడింది. సీఎం స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష నోరు కాదు మోడీ అని నిరూపించుకుంటోందని, తెలంగాణ ఉద్యమంలో కవి అందశ్రీ పాటలు పాడుకుంటూ తిరిగితే రేవంత్ రెడ్డి గన్నులు పట్టుకుని తిరిగాడని, అలాంటిది అందశ్రీకి రేవంత్ కు ఆత్మబంధు ఎలా అవుతాడంటూ ప్రశ్నించారు. పవిత్రమైన ప్రజాకవి అందశ్రీ సమాధి సాక్షిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ పై లత్కోర్ మాటలు మాట్లాడతావా అంటూ నిలదీశారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా కేసీఆర్ నిలిపితే రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రాన్ని అధఃపాతాళంతో వస్తున్నారని, చంద్రబాబుకు మేలు చేయడం కోసమే కాళేశ్వరం జలాలను ఆపి సీమాంధ్రలోని పట్టుసీమకు నీళ్లు మళ్లిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణ చేశారు. కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రికార్డు సృష్టిస్తే రేవంత్ రెడ్డి హైడ్రా ముసుగులో పేదల ఇళ్లు కూలగొట్టడంలో రికార్డు సాధించాడని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నియామక పత్రాలు ఇస్తూ మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలను చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఒక కొడంగల్ నియోజకవర్గానికే 10,000 కోట్లు కేటాయించుకుని మిగిలిన 118 స్థానాలకు మొండిచేయి చూపించారని, గ్రామ పంచాయతీలకు పెద్ద గుండు సున్నా ఇచ్చారంటూ విమర్శించారు. నేడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మహత్యలు, రైతుల కోసకు రేవంత్ పాలనే కారణమని, చరిత్రలో ఆయన హెట్టర్లా మిగిలిపోతాడని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావంటూ బీఆర్ఎస్ వర్గాలు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవాకులు చెవాకులు చేసిన రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. మాజీ ముఖ్యమంత్రి మీద, మాజీ మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, చెప్పాలి చెప్పాలి తక్షణమే క్షమాపణ చెప్పాలి, తక్షణమే క్షమాపణ చెప్పాలి.